60 ఏళ్ల నుంచి ఏ పార్టీ, ఏ సీఎం చేయని పని చేసి, ఇందుకు గదా దళపతిని జనాలు అభిమానించేది అనిపించిండు సీఎం విజయ్. తమిళనాడులో తిరుపారకుండ్రం నియోజకవర్గంలో మూతంకులం నుంచి మదురై దాకా కొత్త బస్సు ఏపిచ్చి స్టార్ట్ చేసిండు మినిస్టర్ నిర్మల్ కుమార్. 30 ఏళ్ల నుంచి ప్రతి గవర్నమెంట్‌ని గెలిచిన ప్రతి ఎమ్మెల్యేని, సీఎంలని అడుగుతున్నా గానీ, ఇప్పటిదాకా పట్టించుకోలేదట ఎవ్వలు గూడా. కానీ విజయ్ పాలనలో పక్కా బతుకులు మారతాయి, బాధలు తీరుతాయని నమ్మిన ఈళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ తీరులో బస్సుకి ఊరు తెప్పించిండు విజయ్. 250 కుటుంబాలున్న ఈ ఊరికిప్పుడు పిల్లలు స్కూలుకు పోవాలన్నా, పెద్దోళ్ళు పనికి పోవాలన్నా, పానం బాలేక దవాఖానకు పోవాలన్నా అన్నిటికి ఆసరైతది ఈ బస్సు. అందుకే మా ఊరికి బస్సు వచ్చిందని విజయ్ ఫోటో పెట్టుకొని బస్సు ఎక్కి కూర్చున్నాక ఆ ఊరోళ్ళ ఆనందం చూడరు ఎట్లున్నదో. ఏళ్ల సంధి ఎన్నర ఈ గోస అని ఎదురు చూసిన ఆ జనాలకు నేనున్నా అని ధైర్యం ఇచ్చి కష్టాలు తీర్చి దళపతి అంటే దళపతి అనిపించింది కాదు. తమిళనాడులో ఆర్డినరీ బస్సులే కాకుండా అందరికీ ఏసీ బస్సులే పెట్టాలి. నార్మల్ టికెట్ రేటుకే ఏసీ బస్సు సౌకర్యం తెప్పియాలి. అదేం పెద్ద లగ్జరీ కాదు, మనం కలిపియవలసిన మినిమం ఫెసిలిటీ అని రీసెంట్గానే చెప్పి తొందరనే అది కూడా చేస్తామని చెప్పిండు సీఎం విజయ్. ఇట్లా 60 ఏళ్ల నుంచి అటు దిక్కు బస్సు కూడా రాకుంటే ఆ ఊరికి కొత్త బస్సు వేపించి తిప్పలు తీర్చిండు. మరి 5 ఏళ్లలో ఇంకెన్ని చేస్తాడో ఇసొంటి చూడాలి. సరే ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం కానీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ షేర్ చేయండి.